వ్యూయర్స్ వెల్కమ్ టు రుచి చూడు. ఎప్పటికప్పుడు టేస్టీ అయిన రుచిని పరిచయం చేస్తున్న రుచి చూడులో ఈ రోజు కూడా మరో టేస్టీ అయిన రుచిని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము గౌలిగూడలో ఉన్న కళ్యాణి గారింటికి. మరి కళ్యాణి గారు ఈ రోజు మనందరి కోసం ఎలాంటి డిష్ ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు రుచి చూడు. వెల్కమ్ టు. yes thank you so much కళ్యాణి గారు. బ్యూటిఫుల్ బొకే. మరి బొకే అయితే ఇచ్చేసారు కళ్యాణి గారు. ఈ రోజు మా వ్యూయర్స్ అందరి కోసం ఎలాంటి రెసిపీని పరిచయం చేస్తున్నారు? నేను నార్త్ ఇండియన్ స్టైల్లో డోక్లా తయారు చేస్తున్నానండి. ఓకే, వ్యూయర్స్ మరి నార్త్ ఇండియన్ స్టైల్లో డోక్లా ప్రిపేర్ చేయబోతున్నారు. మరి డోక్లాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటి అండి? బేసిన్, కొత్తిమీర, పెరుగు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఆయిల్, జింజర్ పేస్ట్, షుగర్. సో వ్యూయర్స్ మరి డోక్లాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. మరి ప్రాసెస్ ఏంటి, ఆ రుచి ఎలా ఉండబోతుందో కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. మరి కళ్యాణి గారు ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారు, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. నార్త్ ఇండియన్ ఈజీగా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. మరి కళ్యాణి గారు డోక్లాకి ముందుగా ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒకసారి చెప్తారా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే, అందులో బేసిన్, తగినంత పెరుగు, ఓకే, వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు, ఎస్, కొంచెం కొద్దిగా కలరింగ్ కోసం పసుపు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసేసుకోవాలి. సో శనగపిండి, కొత్తిమీర, ఆయిల్, అలాగే కొద్దిగా వాటర్, కలర్ కోసం పసుపు వేసేసి కలిపి పెట్టుకోవాలా? అంటే ఓకే కళ్యాణి గారు ఏంటంటే డౌట్, జనరల్ గా హాఫ్ అన్ అవర్ ముందా 1 అవర్ అలా ఏమైనా దీనికి హాఫ్ అవర్ ముందు కలిపి పెట్టుకోవాలండి. ఓకే, సో ఎస్ చూసారు కదా కళ్యాణి గారు ఏం చెప్పారంటే డోక్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ లోకి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అనేది మనకి బజ్జీల మిశ్రమంలా ఉండాలండి. లైక్ ఈ విధంగా చూస్తున్నారు కదండి, శనగపిండి అలాగే వాటర్, కొద్దిగా ఆయిల్ వేసేసి పసుపు కలరింగ్ కోసం వేసేసి ఈ విధంగా మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. డోక్లా కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. కళ్యాణి గారు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇలా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. యా, ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగిద్దామా? ఓకే అండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఓకే, వాటర్ వేసేసారా? నీళ్ళు బాయిల్ అవుతూ ఉండాలండి. అంతవరకు 10-15 మినిట్స్ బాయిల్ అవుతూ ఉండాలి. బాయిల్ అయినప్పుడు మనం ఆ గిన్నెకు ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి 5 మినిట్స్ బిఫోర్. సో ఏం చేద్దాము అంటే వ్యూయర్స్ చూస్తున్నారా, ముందుగానే డోక్లాకి మిక్చర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి శనగపిండితో. అలా చేశాక ఏం చేస్తారంటే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మనకి ప్రెషర్ వచ్చేసాక ఆ హీట్ అనేది వాటర్ అయ్యాక ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఏంటంటే ఆ పిండి అంతా అంటుకోకుండా మనకి నీట్గా వస్తుంది అన్నమాట. సో డోక్లా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అని అదే బౌల్కి అతుక్కుపోకుండా ఉండడానికి మనం బేస్ కోటింగ్ ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ అప్లై చేసేస్తున్నాం. అలా చేయడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది అనమాట. ఎస్, ఇలా అయితే అప్లై చేసి పెట్టేసుకున్నాము. మరి కళ్యాణి గారు డోక్లా గురించి అయితే భలే ముచ్చట్లు చెప్తున్నారు. రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. నార్త్ ఇండియన్స్ బాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీ గురించి చెప్పండి, ఏంటి హైదరాబాద్కి మీరు నార్త్ ఇండియన్స్ అని తెలిసిపోతుంది. ఎస్, కలర్ఫుల్ గా ఉన్నారు. ఎస్ ఎస్, మరి ఏంటి ఎప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు మీరు? ఎన్ని ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నారు? నేను హైదరాబాద్కి వచ్చి 18 ఇయర్స్ అయిందండి. ఓకే, 18 ఇయర్స్ అవుతుంది. ఇక్కడే ఉంటున్నారు అప్పటి నుంచి. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. 2 బాబులే? అవునండి. సో పాపలు లేరనమాట. ఓకే, సో బాబు వాళ్ళ కోసం ఏం చేస్తూ ఉంటారు? 2 పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? MBA చదువుతున్నారు. ఓహో, MBA చేస్తున్నారు పెద్ద బాబు. ఇంకో బాబు? 2 బాబులండి. సేమ్ MBA స్టడీ. ఓహో, ఏంటండి ఎక్కడ అంటే 2 సేమ్ కమ్యూనిటీ స్టడీస్ అనమాట. సో వాళ్ళ కోసం మీరు ఏమేం చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా? ఇంట్లో మామూలుగా వాళ్ళకి కర్రీ పఫ్స్ అని, ఓహో పఫ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. పానీపూరి అలాంటివి. మళ్ళీ ఏంటంటే పూరీలు, మామూలుగా బజ్జీలు అలాంటివన్నీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేస్తూ ఉంటారు. కళ్యాణ్ గారు రెగ్యులర్ గా మేము తింటూ ఉంటాం మిర్చి, పూరి, ఇవన్నీ మాకు సౌత్ ఇండియన్స్ కి కామన్. బట్ నార్త్ ఇండియన్స్ లో స్పెషల్ ఎక్కువగా ఏంటి, కొంచెం ఏంటి రెసిపీస్ అనేవి ఏంటి? డోక్లా స్పెషల్ వెరైటీ కొంచెం తక్కువగా చేస్తూ ఉంటారు ఎక్కువగా నార్త్ ఇండియన్స్. అలా ఇంకా ఏమైనా రెసిపీస్ ఏం చేస్తూ ఉంటారు డోక్లా కాకుండా? ఇంకా ఏంటి స్వీట్ వెరైటీస్ కానీ? బాదుషా చేస్తూ ఉంటారు. ఓకే, చేస్తూ ఉంటానండి. ఇంకా పిల్లలకి ఇష్టమైన అన్ని ఐటమ్స్ అన్ని. సో నార్త్ ఇండియన్ లో సంథింగ్ స్పెషల్ అంటూ కొన్ని ఉంటాయి కదా రెసిపీస్, అలాంటివి ఏం చేస్తూ ఉంటారు?
ఎక్కువ అంటే మనకు పిల్లలు ఇష్టపడేది సమోసా అలాంటివి తయారు చేస్తూ ఉంటారు. బాయిల్ అవుతున్నాయండి. అయిపోయిందా మనకి? అవునండి. వాటర్ బాయిల్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము? ఇప్పుడు ఇందులో పెట్టాలండి. స్టవ్ చిన్నగా చేసుకొని. ఓకే, స్టవ్ చిన్నగా చేసుకొని బౌల్ పెట్టేసుకుందాం. సో ఆయిల్ అయితే బౌల్ కి పెట్టేసుకున్నాం కదండి కళ్యాణి గారు. సో ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ కొంచెం తగినంత ఆయిల్ వేసేసి. ఓకే, ఆయిల్ కొద్దిగా బౌల్ కి తక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేస్తున్నారు కళ్యాణి గారు. ఎందుకంటే మనకి స్పాంజ్ లా వచ్చేస్తుంది, ఆ బౌల్ కి అతుక్కుపోకుండా ఉండడానికి ఆయిల్ అతుక్కుపోకుండా ప్లేట్లో వేస్తే కూడా నీట్ గా వస్తుందండి మనం కట్ చేయడానికి. అది సో మనకి కావాలి అంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. ఇంట్లో వేసి 5 minutes ముందు ఇనో వేసి కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే పైకి ఇలా హోల్స్ లాగా వచ్చేస్తుంది. ఓహో, ఇనో వేసి పెట్టుకోవద్దు. మనము జస్ట్ కుక్కర్ లో పెట్టి 5 minutes ముందు మనం ఇందులో వేసి మిక్స్ చేసేసి ఇందులో పెట్టేసుకోవాలి. ఓకే, మరి ఇనో వేయడం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ వస్తుందండి? బాగా వస్తుంది. ఓకే, స్పాంజ్ లాగా ఉంటుంది మనకి. yes yes, ఇంకో స్పెషల్ టిప్ అండి కళ్యాణి గారు చెప్పారు. మనం డోక్లా ప్రిపేర్ చేసుకునే ముందు జస్ట్ బౌల్లోకి వేసి స్టీమ్ చేసుకునే ముందు ఏం చేయాలి అంటే ఇనో వాడితే కనుక మనకి హోల్స్ లాగా వచ్చేసి కొంచెం స్పాంజ్ లా ఉంటుంది కాబట్టి ఇనో వాడమని చెప్పారు. సో యాడ్ చేసుకుందామా? చేసుకుందాం. ఎంత క్వాంటిటీ? కొద్దిగా వేసేయండి, మొత్తం వేసేసారు. ఓకే, అంటే మనకి సోడా అలా కాకుండా ఇనో వాడొచ్చు అన్నమాట. సోడా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి కలిపి లెమన్ సిరప్ అలా వేసేది కాకుండా సో లెమన్ సిరప్ కూడా వేసుకోవచ్చు అని, బట్ ఇనో అయితే బెస్ట్. వావ్, చూసారా మనకి ఇలా బబుల్ గా వచ్చేసింది మిక్చర్ అనేది. ఓకే, కలిపేసేసుకొని ఇప్పుడు వేసుకుందాము బౌల్లోకి. ఇప్పుడు మనం బ్యాటర్ని వేసేసుకుంటున్నాం, బేసన్ బ్యాటర్. ఫైనల్గా ఏం చేస్తారంటే ఇనో యాడ్ చేసేసేయండి. కళ్యాణి గారు ఫాస్ట్గా అయిపోతుంది కదా రెసిపీ? చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఫైనల్గా రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇనో వేసేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకోవాలి అయితే. ఓకే, ఇంకా ఏమైనా వేయాలా పైన ప్లేట్ ఏమైనా పెట్టండి? ఓకే, సో యస్, చూసారు కదా ఈ విధంగా ప్యాన్లో మనం బౌల్ పెట్టేసి బేసన్ బ్యాటర్ వేసేసి ఒక ప్లేట్తో క్లోజ్ చేసేసి కుక్కర్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఎస్, అంటే మొత్తం విజిల్ స్టీమ్ కాకుండా ఓహో మామూలుగా పెట్టేసి వస్తుంది. సో ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఎవాపరేట్ కాకుండా అందులోనే ఉంది. ఓకే, కాబట్టి కుక్కర్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి స్టీమ్ అయిపోయింది కాబట్టి ఆ స్టీమ్ కి మనకి డోక్లా అనేది బాయిల్ అయిపోతుంది. కాబట్టి 20 minutes పడుతుంది. సో విజిల్స్ మనం చూడాల్సిన అవసరం లేదు, 20 minutes కుక్ చేయాలి మనం. ఓకే, సో ఈ లోపు ఇంకా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి? సిరప్ తయారు చేసుకుందామండి. ఓకే, డోక్లా కోసం ఇప్పుడు సిరప్. ఏం సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము? షుగర్ సిరప్ అండి. ఓకే, ఎందుకంటే నాకు అక్కడ షుగర్ కనిపించింది కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం డోక్లా కోసం షుగర్ సిరప్. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా వ్యూయర్స్, ఒక పాన్ పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము షుగర్ సిరప్. అంటే డోక్లా మీరు ఇప్పుడు స్వీట్ లైట్ ఎలా ఉంటుంది మనకి? లైట్ స్వీట్ గా ఉంటుంది. ఎస్, హెవీగా స్వీట్ ఉండదు, అలా లైట్ స్వీట్ గా ఉంటుంది మన డోక్లా. కొద్దిగా ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఓకే, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం మనము. చాలా లైట్ ఆయిల్ పడుతుంది, అలాగే మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి వెరీ హెల్దీ అండి డోక్లా. ఏ టైంలో తినొచ్చు కళ్యాణి గారు? మార్నింగ్ బ్రేక్ఫాస్టా, స్నాక్సా, నైట్ డిన్నర్, ఎలా ఈ డోక్లాని ప్రిపేర్? స్నాక్స్ టైం ఓన్లీ. ఓకే, స్నాక్స్ టైంలో మాత్రమే తినాలి. ఎస్, సో ఈవినింగ్ పిల్లలు నార్త్ ఇండియన్ స్టైల్లో కానీ కొత్త రెసిపీ కావాలంటే డోక్లా ప్రిపేర్ చేసి పెట్టండి. సో ఈ డోక్లా వచ్చేసి ప్రొసీజర్ కళ్యాణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, చేసి చూపిస్తున్నారు. ఇంకెందుకండి ఆలస్యం? ఎస్, సో ఆయిల్ అయితే వేడయింది మనకి, దాన్ని పక్కకు పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర పోపులో ఎంత ఎక్కువగా వేసి అంత బాగుంటుందండి. సో కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. పోపు గింజలు, ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్. ఓకే, తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు. దీంట్లో కావాల్సింది ఏం లేదండి, ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు. ఓకే, వాటర్ పోసాక ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా చల్లవగానే జాగ్రత్తగా వాటర్ వేయండి. దీనికి తగినంతగా వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వాటర్. 1/2 కప్పు అంటే క్వాంటిటీని బట్టి ఈ రోజు అయితే 1/2 కప్పు తీసుకున్నాము. ఇఫ్ ఎనీ కేస్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే 1 కప్ తీసుకోవాలి. ఎస్. ఓకే, కళ్యాణి గారు ఇంకా ఏం చేస్తూ ఉంటారు రెసిపీస్? మాకు కావాలి, ఎందుకంటే డోక్లానే స్పెషల్ రెసిపీ, బట్ ఇంకా ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తూ ఉంటారు?
మాల్పూరి అలాంటివి చేస్తుంటా అండి. ఓకే, మాల్పూరి అది కూడా స్వీట్ ఐటమ్. అవునండి. ఎస్. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇడ్లీ వడ అవి రొటీన్, రొటీన్ ఫుడ్. అవి కాకుండా ఇంకేమైనా స్పెషల్? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పురోహిత్ అండి. పురోహితుడు. మీరు హౌస్ వైఫ్? వైఫ్. ఇలాంటి వంటలన్నీ సార్ బయట నుంచి రాగానే చేసి పెడుతూ ఉంటారు. ఓకే. ఏమంటుంటారు పిల్లలు మీ వంటల్ని? అమ్మ బాగా చేస్తున్నావు అంటారా? అమ్మ రోజు అవే వంటలు చేస్తున్నావు అంటారా? రోజు ఇవే చేస్తావేంటమ్మా అని అంటారా? అన్నారండి. ఏది చేసినా వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు, హ్యాపీగా తింటారు. ఓకే, సో హ్యాపీగా పిల్లలు అమ్మ చేసిన వంటలన్నీ కూడా హ్యాపీగా తింటూ ఉంటారు. ఎస్, మనకి పోపు అయితే నీట్ బాయిల్డ్ కావాలండి. ఓహో, స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేస్తే మనకి ఆ వాటర్ అనేది కొద్దిగా వేడవుతాయి కాబట్టి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో మనకి ఇది 20 minutes డోక్లా పడుతుంది. ఇందులో కొంచెం షుగర్. ఓకే, షుగర్ కొద్దిగా షుగర్ అండి. ఇది షుగర్ సిరప్ కాదు, ఓన్లీ టేస్టింగ్. మనకు అక్కడ బైట్ చేసినప్పుడు ఆ డోక్లా అనేది తగులుతుంటే లైట్ స్వీట్ తగలడానికి కొద్దిగా, అసలు 2 bites కూడా వేయలేదు మనం, 2 చిటికలు కూడా వేయలేదు. సో వాటర్ కూడా మరిగాయి. కొంచెం మరగాలండి, 2-3 minutes. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు కళ్యాణి గారు? వాచింగ్ టీవీ అండి. వాచింగ్ టీవీ. వనిత చూస్తూ ఉంటారు అయితే? చూస్తాను కాబట్టి ఈరోజు. ఎస్. సో వంటలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారా? మీరు ఎలాంటి వంటలు ఇష్టపడుతూ ఉంటారు? నాకు స్పెషల్గా అంటే ఇదండి, మెయిన్ డోక్లానే ఇష్టం చాలా. ఎస్. ఇంకా ఓన్లీ డోక్లానేనా? పిల్లలకి ఏది ఇష్టం అంటే అది. సాక్రిఫైస్ క్యాజువల్ గా అంతే కదండి, వాళ్ళ ఇష్టమే మా ఇష్టం అన్నట్టుగా కళ్యాణి గారు చెప్తున్నారు. డోక్లా మాత్రం ఎక్కువగా చేస్తా అంటూ చెప్తున్నారు. ఓకే అండి, మరి అయ్యిందా ఇక్కడ మనకి? స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, సో మనం సిరప్ ప్రిపేర్ చేసుకున్నది ఇది లైట్ వాటర్ సిరప్ అండి, తాలింపు సిరప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓన్లీ లిటిల్ బిట్ మాత్రమే షుగర్ యాడ్ చేసాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మరి 20 minutes అయిపోయి ఉంటుంది కదా, చూద్దాము ఒకసారి. కుక్ అయింది ఎలా తెలుస్తుంది? అయితే మనకు తెలుస్తుందండి, పైన బబుల్స్ వస్తాయి మూత తీయగానే. ఓకే, ఒక్కసారి కళ్యాణి గారు చెక్ చేద్దాము మనకి డోక్లా అయిందా లేదా తెలవడానికి. 20 minutes అయితే టైం పడుతుంది, బట్ ఒకసారి మధ్యలో మనకి కుక్ అయిందా ప్రాపర్గా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్ అనేది టోటల్గా క్లోజ్ చేయలేదు కాబట్టి. సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇంకొంచెం కుక్ అవ్వాలా? ఒక 2 minutes. ఓన్లీ 2 minutes అండి. సో మధ్యలో మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి, బాయిల్ అయిందా లేదా, కుక్ అయిందా లేదా అని తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఆ కలర్ షేడ్ అనేది వచ్చేస్తుంది. స్పాంజ్ అంటే కుక్కర్లో పెట్టేశాక నీళ్ళు ఎవాపరేట్ కాకుండా అలాగే లిడ్ పెట్టేసి ఉంచాలండి, కుక్కర్ విజిల్ మాత్రం రాకూడదు. ఎస్, ఒక టిప్ అన్నమాట. మరి మీరు చెప్పండి ఏదైనా మా వ్యూయర్స్ కోసం ఒక మంచి టిప్ ని, ఫుడ్ పరంగా కానీ ఏమైనా రెసిపీస్ టిప్ ఏంటైనా? మనకి ఎక్కువగా జలుబు అవి వస్తుంది కదా, తరచుగా మామూలుగా క్యాజువల్గా వస్తూ ఉంటుంది కదా, పాలల్లో మిరియాలు శొంఠి వేసుకొని రాత్రిపూట నైట్ అవర్స్ తాగితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలా తాగిస్తే తొందరగా కవర్ అయిపోతుంది. తప్పకుండా కళ్యాణి గారు. మరి వ్యూయర్స్ చూస్తున్నారు కదా, కళ్యాణి గారు డోక్లా చేయడంతో పాటు ఈరోజు మనకి అందరికీ ఒక మంచి టిప్ని కూడా చెప్పారండి. బాగా తరచుగా అందరికీ జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇది సీజన్ కూడా కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక మంచి టిప్ ఏం లేదండి, పాలల్లో మిరియాలు కానీ శొంఠి కానీ వేసుకొని నైట్ పడుకునే ముందు తాగితే మీకు రిలాక్స్ ఉంటుంది, క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి ఫాలో అవ్వండి టిప్ని. ఓకే, ఇది ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసేసుకుందామా? ఎందుకంటే ఈ అయినది కొంచెం చల్లారాలండి, ఒక 2-3 minutes టైం పడుతుంది. చల్లారాక మనం ఒక ప్లేట్లో బౌల్ చేసుకొని కట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. డోక్లా ప్రిపేర్ అయిందా, కుక్ అయిందా లేదా ప్రాపర్గా అని మరి చూద్దాం ఒకసారి. ఓకే అండి, చూద్దాము. ఎస్. సో అందుకే కుక్కర్ ఫుల్గా క్లోజ్ చేయకుండా లైట్గా క్లోజ్ చేసేసి కుక్ చేసుకున్నాము. ఇది కొంచెం చల్లడానికి ఒక 2-3 minutes టైం పడుతుందండి మనకి. ఓకే, సో చల్లగవడానికి డోక్లా ఇమీడియట్గా కుక్కర్ నుంచి తీసాం కాబట్టి చల్లగవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇనో వేసాం కాబట్టి మనకి ఆ డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎస్. కొంచెం చల్లారాక గిన్నె ఇలా బోలించేసి. ఓకే. డోక్లా అయితే మనకి కట్ చేయడానికి చల్లగవ్వాలండి. చల్లగయ్యేలోపు మనం డోక్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వ్యూయర్స్ మరి డోక్లా ప్రాసెస్ ఏం చేయాలంటే మిక్సింగ్ బౌల్లోకి మొదటగా శనగపిండి, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్, నీళ్లు వేసి మనం బజ్జీల మిశ్రమానికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని 15 మినిట్స్ ముందు కలిపి ఆ బ్యాటర్ని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో మనము వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేసుకున్నాక ఆఫ్టర్ ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి బేస్ వచ్చేసి మనకి ఏదైతే డోక్లా ఉందో అది అతుక్కోకుండా ఉండడానికి ఆ బౌల్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. అలా అప్లై చేసిన ఆ బౌల్లోకి మనం ఏదైతే బ్యాటర్ డోక్లాకి ప్రిపేర్ చేసుకున్నామో ఆ డోక్లా బ్యాటర్ని ఆ బౌల్లోకి వేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ కుక్ చేసుకునే లోపు అది కుక్ అవుతుంది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మనం జస్ట్ తాలింపు సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. కొత్తగా ఉంది కదా, బట్ ఈజీ అండి. తాలింపు సిరప్ ఏంటంటే జస్ట్ ఆయిల్ వేసేసి ఆయిల్లో వచ్చేసి మనము జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా అంటే ఎక్కువగా స్వీట్ తినాలి అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువగా వేసుకోండి, తక్కువగా కావాలి అనుకుంటే లైట్ తక్కువగా షుగర్ వేసేసుకొని తాలింపు సిరప్ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆఫ్టర్ చల్లగయ్యాక ఏం చేస్తారంటే అది చల్లగవుతుంటుంది. ఈలోపు మనకి ఇక్కడ డోక్లా కూడా కుక్ అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి డోక్లాని బయటికి తీసేసి మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. మరి ఫ్రెండ్స్ డోక్లాని కట్ చేసుకోవడం వరకు మాత్రమే నాకు ప్రాసెస్ తెలుసండి. నెక్స్ట్ ప్రాసెస్ కళ్యాణి గారు చెప్పేస్తారు. కళ్యాణి గారు చల్లగైపోయింది కదండి? చల్లగైందండి. చూద్దాము. ఓకే, సో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి మనకి ఈజీగా వస్తుంది. ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి ఏదైనా అప్లై చేసుకోవచ్చు కదా. మెయిన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ అయితేనే మనకి బాగుంటుంది. ఎస్, అలా చుట్టూతా ఒక్కసారి తీసేస్తే మనకి ఈజీగా వచ్చేసిందండి. ప్లేట్లోకి ఈజీగా వస్తుంది. ఓకే, కొద్దిగా చల్లగయ్యాక మాత్రం చేస్తే మనకి అది అనేది ఈజీగా వచ్చేస్తుంది, అతుక్కుపోకుండా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. మరి వ్యూయర్స్ మీకు డౌట్ వచ్చిండొచ్చు, డోక్లా కుక్ అయిందా లేదా, అమ్మో డౌట్ పడుతున్నారా? అస్సలు లేదండి, పైన మనకి తెలిసిపోతుంది, ఆ టెండర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, బ్రేక్ అయిపోయింది, నో ప్రాబ్లమా. మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అండి. సో కళ్యాణి గారు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు పీసెస్. మనం ఇలా బిల్లలు పీసెస్గా వస్తుందండి. ఓకే, సో మొత్తానికి డోక్లాని అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎమ్మీగా ఎక్కువగా తినేయచ్చు, ఎందుకంటే లైట్ ఫుడ్ దట్టు మనం స్టీమ్ మాత్రమే చేస్తున్నాము. ముఖ్యం బేసిన్ కదండి, ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఎస్, కొంచెం వాటర్ కంటెంట్ అటు ఇటు అయినా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా కళ్యాణి గారు? వాటర్ కంటెంట్ అనేది చూసి వేసుకోవాలండి. సో ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఎంత వాటర్ తీసుకోవాలి? హాఫ్ కప్ శనగపిండి. మీరు డోక్లా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు శనగపిండి ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు మాత్రమే వాటర్ యూస్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ 2 అయితే 1 యూస్ చేయండి. అలా క్వాంటిటీ బట్టి చేయాలన్నమాట. సో కళ్యాణి గారు ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. మనం ఈ సిరప్ ఇందులో వేసుకోవాలండి. ఓకే, తాలింపు సిరప్, నేనే కొత్తగా పేరు పెట్టేశాను. ఇలా కట్ చేసుకున్న డోక్లా మీద మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటర్ వేసి ఈ సిరప్ని డోక్లా మీద వేసేసుకోవాలి. అంటే మనకి ఆ వాటర్ అనేది పీల్ చేసుకుంటే అబ్జర్వ్ చేసేస్తుంది కదండి. వాటర్ అబ్జర్వ్ చేస్తుందండి. ఓకే, అంటే ఇంకా మెత్తగా తినేయచ్చు అనమాట. ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ వేయడం వల్ల కొంచెం కారం తగులుతూ, కొంచెం సాల్ట్ తగులుతూ, కొంచెం షుగర్ యాడ్ చేసాం కదా, ఆ స్వీట్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేయండి. ఎస్, గార్నిష్ కోసం కొత్తిమీర అండి. వావ్, ఆవాలు జీలకర్ర వల్లే కలర్ఫుల్గా అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా కలర్. ఇందులో టేస్ట్ ఆవాలు జీలకర్ర అండి ఎక్కువగా. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ మన డోక్లాకి వచ్చేసి అంటే బైట్ చేస్తున్నప్పుడు నోటికి తగిలేది ఆవాలు జీలకర్ర. సో మొత్తానికి రెసిపీ రెడీ అయిపోయింది కదండి కళ్యాణి గారు, అంతే కదా? అవునండి. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో యస్, చూసారు కదా, ఏం లేదండి, డోక్లాని పీసెస్ లా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ముందు ఏదైతే తాలింపు సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ తాలింపు సిరప్ను వచ్చేసి ఈ డోక్లా కట్ చేసిన డోక్లా మీద కొద్దిగా స్పూన్తో వేసేసుకుంటే అది స్పాంజ్ అనేది మనకి డోక్లా అనేది పీల్ చేసుకుంటుంది. ఆఫ్టర్ వచ్చేసి గార్నిష్ మనము కొత్తిమీర యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఫైనలీ డోక్లా ప్రిపేర్ అయిపోయినట్టే. మరి కళ్యాణి గారు, సంధ్య గారు, టేస్ట్ చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. ఎంతో హ్యాపీగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్న డోక్లాని ప్రిపేర్ చేసి సంధ్యాకైతే ఇచ్చారు. మరి మీకు కావాలంటే ఏం చేయాలండి? డోక్లాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కళ్యాణి గారు చెప్పిన ప్రొసీజర్లో. ఓకే కళ్యాణి గారు, నేను టేస్ట్ చేస్తున్నాను. వావ్,
వెరీ టేస్టీ అండి డోక్లా. ఇలా స్పాంజ్ కేక్ మనం తింటూ ఉంటాం కదా రెగ్యులర్గా, అలా సాఫ్ట్గా తగులుతూ కొంచెం షుగర్ వేసాం కదా, అసలు షుగర్ ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవ్వకుండా సాల్టెడ్ అండ్ ఎస్పెషల్లీ కళ్యాణి గారు చెప్పినట్టు ఆవాలు అనేది మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి దీనికి. ఎందుకంటే బైట్ చేసినప్పుడు ఈ డోక్లాని ఆవాలు తగులుతూ కొంచెం సాల్టీగా చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది డోక్లా. వెరీ వెరీ టేస్టీ. కళ్యాణి గారు మీరు చేసిన డోక్లా అయితే సూపర్ అండి. మరి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి తనకి కూడా. మీ ఫ్రెండా అండి? మా ఫ్రెండ్ నైబర్ అండి. నైబర్. ఏంటి పేరు? మీ పేరు? ఆశా అండి. ఆశ గారు హాయ్ అండి. హౌ యూ? ఫైన్ అండి. ఎస్ నైస్. తీసుకోండి ఒకసారి టేస్ట్ చేయండి. కళ్యాణి గారు చేశారు, నా హస్తం కూడా ఉంది. టేస్ట్ ఇట్. ఎస్ కళ్యాణి గారికి మాటలు రావట్లేవు. టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది కదండి. ఎస్ సో ఎస్ చూసారు కదా, ఇద్దరు కూడా మాట్లాడలేదు. అంటే ఎంత రుచికరంగా ఉంటే నోట్లోంచి మాటలు రావు చెప్పండి. అంటే తిండి మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి మాటలు రావట్లేదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. అండ్ ఆశ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా కుకింగ్ షోకి వచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి మంచి డోక్లాని మన అందరి కోసం పరిచయం చేసినందుకు కళ్యాణి గారికి గీతా కృష్ణ నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. దిస్ ఇస్ ఫర్ యూ కళ్యాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ గీతా కృష్ణకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పనామా గోదన్స్, ఇంకొకటి వచ్చేసి కొత్తపేటలో. అక్కడ మనకి క్లోత్స్ షాపింగ్ మాల్ అండి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి గీతా కృష్ణని. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు, మంచి రెసిపీని మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆశా గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యస్ చూసారు కదా, ఈ రోజు రుచి చూడులో మనందరం కూడా నేర్చేసుకున్నాము డోక్లా. చాలా యమ్మీ. సో యస్ చూసారు కదా, ఇది ఇవాటి రుచి చూడు కార్యక్రమం. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.